వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మహేష్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్నటువంటి సినిమా SSMB 29, అంటే మహేష్ హీరోగా నటిస్తున్నటువంటి 29వ సినిమా. సాధారణంగా అయితే రాజమౌళి సినిమా అంటే ఆయన పేరుతోటి, అంటే ఇంకా టైటిల్ పెట్టకపోతే ఖచ్చితంగా ఆయన పేరుతోటే వర్కింగ్ టైటిల్ అనేది ఉంటుంది. సో కానీ ఈ సినిమా మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు కాబట్టి అభిమానులు మాత్రం SSMB 29గానే ఈ సినిమాని పిలుచుకుంటూ ఉన్నారు. ఈవెన్ రాజమౌళి సైతం దాన్ని ఆ విధంగానే సంబోధిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ సినిమా ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ని పూర్తి చేసుకుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్. సో ఈ ముగ్గురు ఇప్పటి వరకు కూడా మనకు తెలిసినటువంటి తారాగణం. సో మిగతా తారాగణం ఎవరు ఏంటి అనేది రాబోయే రోజుల్లో వాళ్ళే ప్రకటిస్తారు. ఇప్పటికి కొన్ని షెడ్యూల్ పూర్తి చేసుకున్నామని చెప్పాను కదా, త్వరలోనే ఒక వాటర్ మీద ఒక బోట్ సీక్వెన్స్ని ఈ సినిమా కోసం భారీ స్థాయిలో తీయటం కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తూ ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక విశేషం, ఇది 1000 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్తో తయారవుతున్న సినిమా. ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ సినిమా కూడా ఇంత భారీ బడ్జెట్ తోటి రూపొందలేదు. సో ఇప్పుడు ఆ క్రెడిట్ ఈ సినిమా తీసుకోబోతోంది. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో ఉన్నటువంటి యాక్షన్ సన్నివేశాలు, అలాగే చేజింగ్ సన్నివేశాలు, వీటి కోసమే ఆల్మోస్ట్ సగం బడ్జెట్ని, అంటే 500 కోట్ల రూపాయలని వెచ్చిస్తున్నారు అని చెప్పేసి సన్నిహిత వర్గాల సమాచారం. సో ఈ సినిమా కోసం అటు హాలీవుడ్కి సంబంధించినటువంటి స్టంట్ నిపుణులు, అలాగే రాజమౌళితోటి కొన్ని సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నటువంటి కింగ్ సాల్మన్ ఫైట్ మాస్టర్, సో ఆయన ఈ సినిమా కోసం పనిచేస్తూ ఉన్నారు. సో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే, అంటే రెగ్యులర్ షూట్లోకి వెళ్ళకముందే దాదాపు 6 నెలల ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించినటువంటి యాక్షన్ సన్నివేశాల రిహార్సల్స్ని కింగ్ సాల్మన్ మొదలుపెట్టేశారు. సో అంటే ఆయన బ్లడ్ అండ్ స్వెట్ ఈ సినిమా కోసం వెచ్చిస్తూ ఉన్నాడనే చెప్పాలి కింగ్ సాల్మన్. ఇప్పటికే 2 సార్లు జాతీయ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్గా అవార్డులు అందుకున్నాడు. ఒకసారి బాహుబలి 2 కోసం, ఇంకొకసారి RRR కోసం ఆయన అవార్డు అందుకున్నారు. మరి ఎంతో నమ్మకంతో కింగ్ సాల్మన్కి రాజమౌళి ఆ బాధ్యతను అప్పగించారు. సో ఆయన కూడా అంతకు మించినటువంటి ఏదైతే రాజమౌళి తన మీద నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని ఏమాత్రం బొమ్ము చేయకుండా మరింత పట్టుదలతోటి, శ్రమతోటి ఆయన ఈ సినిమాకి ఆ స్టంట్ కొరియోగ్రఫీ కోసం కష్టపడుతూ ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది. అహర్నిశలు ఆయన టీం ఈ సినిమా కోసమే కష్టపడుతున్నారు. అలా సో ఈ సినిమాలో చాలా యాక్షన్ సన్నివేశాలు, అలాగే చేజింగ్ సన్నివేశాలు ఉన్నాయి. సో మహేష్ బాబు మొట్టమొదటిసారి పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు తను తెలుగు సినిమా మాత్రమే చేశాడు, గుంటూరు కారం వరకు కూడా. సో అవి ఆ తర్వాత కాలంలో వేరే భాషలోకి డబ్ అవడం అనేది వేరే విషయం. కానీ ఆయన చేయటం మాత్రం స్టార్టింగ్ మాత్రం కేవలం తెలుగు భాషలోనే ఒక రీజనల్ సినిమాగానే ఆయన ఇప్పటివరకు కూడా సినిమాలు చేస్తూ వచ్చాడు. తన కాంటెంపరీ హీరోలైనటువంటి అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, అలాగే జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేశారు. కానీ తాను మాత్రం ఇప్పటివరకు కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఏకంగా పాన్ వరల్డ్ అటెంప్ట్ చేస్తున్నాడు. సో ఖచ్చితంగా ఈ సినిమాతోటి మహేష్ బాబు కరిష్మా కేవలం తెలుగు ప్రాంతాన్ని కాకుండా, భారతదేశాన్ని కాకుండా, సో మొత్తం అంతర్జాతీయంగా ఆయన కరిష్మా ప్రపంచానికి తెలుస్తుంది. ఆయన పాపులర్ అవుతాడు. సో గ్లోబల్ స్టార్గా ఏదైతే RRR సినిమాతోటి, అలాగే బాహుబలి సిరీస్ తోటి ప్రభాస్ ఎలా అయితే
గ్లోబల్ లెవెల్లో వాళ్ళ పేర్లు తెలిసాయో, అలాగే ఈ సినిమాతోటి ఖచ్చితంగా వాళ్ళను మించినటువంటి ఖ్యాతి మహేష్కి వస్తుందని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. రాజమౌళి కూడా ఎప్పుడో 12-13 సంవత్సరాల నుంచి మహేష్తో సినిమా చేయాలని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నాడు. ఎన్నాళ్ళకి వాళ్ళ కలయిక సాధ్యపడింది. సో నభూతో న భవిష్యత్ అనే రేంజ్లో, అంటే సాధారణంగా ఇలాంటి సినిమాలు, ఇలా అడ్వెంచరస్ సినిమాలు, అంటే ఇది లోకం చుట్టినటువంటి ఒక వీరుడి కథ, గ్లోబ్ ట్రాటింగ్ నేపథ్యంలో తయారవుతుంది. అది కూడా అమెజాన్ అడవుల నేపథ్యం కూడా ఈ సినిమా ఉంది. అందుగురించే దక్షిణాఫ్రికా, కెన్యా ఆ ప్రాంతాల్లో కూడా ఈ సినిమా షూటింగ్ జరుపుతూ ఉన్నారు అడవుల్లో. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా మన భారతీయ సినిమా చవి చూడనటువంటి ఒక విజువల్ వండర్గా రాబోతున్నటువంటి ఈ సినిమా బహుశా 2027 మొదట్లో దీని మొదటి భాగం థియేటర్లో విడుదలవుతుందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అంటే 2 భాగాలుగా ఈ సినిమాని చేయబోతున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే ఈ సినిమా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందనే చెప్పాలి. సో అప్పట్లో 12-13 సంవత్సరాల క్రితం రాజమౌళి డైరెక్షన్లో చేయాలని తను కూడా తప్పించాడు. చాలాసార్లు చాలా సందర్భాల్లో వాళ్ళ మధ్య కథా చర్చలు కూడా నడిచాయి. కానీ ఎందుకునో అప్పుడు మహేష్ బాబుకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ వల్ల లేకపోతే ఇతర కారణాల రీత్యానో ఆ ప్రాజెక్ట్ అనేది సాధ్యపడలేదు. అప్పట్లో మిర్చి అనే సినిమా చేయాలని కూడా వాడు అనుకున్నట్టుగా విరివిగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఆ మిర్చి పేరుతోటి ప్రభాస్ కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయడం. ఎందుకంటే ఆ మిర్చి అనే టైటిల్ని దుర్గా ఆర్ట్స్ వాళ్ళు రిజిస్టర్ చేశారు అప్పట్లో. సో వాళ్ళ దగ్గర నుంచి కొరటాల శివ ఆ టైటిల్ తీసుకొని ప్రభాస్తో ఆ సినిమా చేయడం, అది పెద్ద విజయం సాధించడం మనం చూసాం. సో ఆ తర్వాత మరి ఆ మిర్చి అనే టైటిల్తో వాళ్ళు చేయాలనుకున్నటువంటి సినిమా ఏమైంది, ఏంటి, ఆ కథ ఏమైంది, అంటే రాజమౌళి తన తండ్రితో రాయించుకున్నటువంటి ఆ కథ ఏమైంది అనేది మాత్రం మనకి ఇంకా ఆ వివరాలు అయితే తెలియదు. కానీ బట్ అప్పటికి ఇన్నాళ్ళ నుంచి మొత్తానికి చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళ కలయిక ఇప్పుడు సాధ్యపడింది. దుర్గా ఆర్ట్స్ వాళ్ళు కూడా అప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. వేరే ఏ సినిమాని కూడా వాడు తీయలేదు. డాక్టర్ కేఎల్ నారాయణ కానివ్వండి, రసగోపాల్ రెడ్డి కానివ్వండి. సో వేరే యాక్టర్లతో కానీ లేదా ఇంకో ప్రాజెక్ట్ కానీ చేయకుండా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడే చేద్దాం అన్నట్లుగా వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ రావటం అనేది కూడా ఒక విశేషంగానే చెప్పాలి. మహేష్ మరి ఇన్ని సంవత్సరాల కెరీర్లో తను ఎన్నో రకాల పాత్రలు చేశాడు. యాక్షన్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అలాగే మురారి, నిజం ఇలాంటి సినిమాల్లో ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పండించగలిగినటువంటి నటుడుగా తను ప్రూవ్ చేసుకున్నాడు. పోకిరి సినిమా తనని ఒక స్టార్గా ఏ రేంజ్కి తీసుకెళ్ళింది అనే విషయం మనందరికీ తెలుసు. సో అది ఇండస్ట్రీ రికార్డును కూడా సృష్టించినటువంటి సినిమా. సో ఒక రౌడీ గ్యాంగ్లో మనిషిలాగా ఉంటూ సడన్గా ఒక పోలీస్ ఆఫీసర్గా అతను ప్రత్యక్షమవటం, అది ఆ సినిమా మొత్తాన్ని కూడా ఒక టర్న్ తీసుకుంది, ఒక టర్నింగ్ పాయింట్ లాగా మారింది. అట్లా ఆ పోకిరి సినిమా తోటి మహేష్ సూపర్ స్టార్గా అవతరించాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఈ సినిమాతో SSMB 29 తోటి ఈ సూపర్ స్టార్ కాస్త గ్లోబల్ స్టార్గా మరి కీర్తి పొందుతాడా, పాపులారిటీ సంపాదిస్తాడా? సో అతనికి ప్రియాంక చోప్రాకి మధ్య ఆ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ అతను నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది చూడటం కోసం మనం కొంతకాలం, అంటే 1.5 year పైగానే మనం వెయిట్ చేయక తప్పదు. అప్పటిదాకా లెట్ us వెయిట్ అండ్ సీ.